ఆజాద్ గారు, ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే, మన కాల్స్ రికార్డ్ చేస్తుంటారు హ్మ్. బయటి హ్మ్. వాళ్ళు. హ్మ్. 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 మనకు తెలియకుండా, మన అనుమతి లేకుండా. అవునండి. ఇది నేరమా? పర్వాలేదా? అంటే ఖచ్చితంగా నేరమే కదండీ. అవునా? హ్మ్. ఓకే. ఎందుకంటే ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా ఏంటంటే రైట్ టు ప్రైవసీ అనేది ఒకటుంటది. ఓకే. అంటే గుప్తత హక్కు అంటాం తెలుగులో. అవును. సో, గోప్యత హక్కు. గోప్యత హక్కు, గుప్తత అవును. హక్కు మీరన్నట్టు. హ్మ్. సో, ఏదైనా సరే, ఏ వ్యక్తికైనా సరే తన యొక్క సీక్రెట్స్ మెయింటైన్ చేసుకునే రైట్ వాళ్ళకుంటుంది. అచ్చా! అలా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చాలామందికి మేము చూస్తుంటాం మామూలుగా. మన పర్మిషన్ లేకుండా రికార్డ్ చేస్తుంటారు. అవును. రికార్డ్ చేసి అతను దాన్ని గనక 10 మందికి పబ్లిసిటీ చేస్తే, ఇప్పుడు మనం క్యాజువల్‌గా మనకు వాక్ స్వాతంత్రం హక్కుంది. ఇప్పుడు అవును. జనరల్‌గా మన ఫ్రెండ్స్ మధ్యో, చుట్టాల మధ్య, అయినోళ్ళ మధ్య కామన్‌గా మనం సరదాగా మాట్లాడేస్తాం. అవును. అది రికార్డ్ చేసుకొని పెట్టుకొని, వాళ్ళేంటంటే దాన్ని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడినా, లేదు నిన్నిగో నీ రికార్డ్ ఇలా అన్నావు, నువ్వు ఇలా నోరు జారి ఇలా మాట్లాడావు. కాబట్టి దీన్ని అందులో పెడతా, ఇందులో పెడతా అని బెదిరించినా, యెస్. సో, మనకు తెలియకుండా మన పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసినా ఇట్స్ క్రైమ్. ఓకే. వారిపైన మీరు డెఫమేషన్ సూట్ వేసుకోవచ్చు. హ్మ్. అలాగే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద కూడా వారిపైన యాక్షన్ అచ్చా! తీసుకోవచ్చు. ఆ! క్రిమినల్ ఇంటిమిడేషను ఇలాంటి ఈళ్ళు బ్లాక్‌మెయిల్ కింద వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఆ! ఆ! ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది ఇది ఇది అందరి చేతిలో ఎక్కువైంది. చాలా ఫోన్లున్నవే. ఎక్కువైపోయింది. ఆ! జనరల్‌గా ఏంటంటే మనం చూస్తాం ఊలల్లో ఏదో సరదాగా "అరేయ్! మీ అన్నయ్య ఇట్ట కలిసాడంట ఆడు ఇలాగ ఉంటాడు" పుచ్చిక మనం నోరు జారి అవును. అనేస్తాం. అవును. కామన్‌గా మనకి ఉన్నది. మనం ఇంటెన్షన్‌గా అనం. అది ఆలాపనలు అవును. వచ్చేస్తాయి. అవును. అది పట్టుకొని తీసుకెళ్ళి వేరే నేను చూసా కేసులు. వేరే వాడు తీసుకెళ్ళి "ఇగో బిఎస్ అన్న నీ గురించి ఆజాద్ ఇట్లా అన్నాడు" అన్నాడనుకో. అయ్యో! ఇట్లాంటియి ఎన్ని చాలా జరిగినాయి. జరుగుతా ఉన్నాయి. అవును. అవును. అందుకని దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. హ్మ్. అప్పుడు అలా జరిగినప్పుడు థర్డ్ పర్సన్ ఎంటర్ కాకూడదు. అవును. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు నేను మంచిగున్నప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి పుల్లలు పెట్టే రైట్ కూడా లేదు. హ్మ్. కాబట్టి అలా పెడితే గనక మీరు ఇట్లాంటిది గనక చేస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. పరువు నష్టం కేసు కూడా వేయొచ్చు. ఓహో! ఇంకోటి చెప్పుడు మాటలుంటాయి. మనం మన అవును. గురించి బ్యాడ్‌గా మాట్లాడతాం. అవును. అలాంటి విషయాలలో కూడా మీరు డెఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు. అవునా? ఆ! ఆ! చేయొచ్చండి. అబ్బో! చేసాం. చాలా కేసులు ఉంది. చేసాం. చాలా మందిని చేసాం. మనం థాంక్ కొత్త యూ. కొత్తవి వెలికి తీస్తుంటాం కదా! అదే. నాలో. థాంక్ యూ. థాంక్ యూ అండి.